వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. యాంకర్ రష్మి. సో జబర్దస్త్ రష్మి అంటే అందరు గుర్తుపడతారు. సో మొట్టమొదటిసారిగా దమ్మున్న మాటలు మాట్లాడడం అనేది జరిగింది. నిజంగా ఒక రకంగా సెలబ్రిటీలు ఈ రకంగా మాట్లాడడం, తర్వాత అందులో రష్మి కొంచెం ఇంకా ఎక్కువ మాట్లాడడం అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది. రష్మి ఒక ట్వీట్ చేసింది. ట్వీట్ ఏం చేసిందంటే, ఎవడైతే దేశంలో పాకిస్తాన్ ప్రేమికులు ఉంటారో ముందుగా వాళ్ళని తరిమి కొట్టాలి, అలాగే వాళ్ళకి రేషన్ కట్ చేయాలి. ఇక్కడ 10 రూపాయలకు 100 రూపాయలకు 200కి కకృతి పడి వాళ్ళకి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, పాస్పోర్ట్లు కూడా జారీ చేస్తున్నారు కొంతమంది. ఇంకా బూతులు మాట్లాడొద్దు. సో కొంతమంది బంగ్లాదేశ్ వచ్చినోనికి కూడా ఇండియాలో రేషన్ కార్డు దొరుకుతుంది, పాకిస్తాన్ నుంచి వచ్చినోనికి కూడా ఇండియాలో రేషన్ కార్డు దొరుకుతుంది, అలాగే మనకి పాస్పోర్ట్ దొరుకుతుంది, పాన్ కార్డు దొరుకుతుంది. ప్రతి ఒక్క కార్డులు ఇండియాలో ఉన్నటువంటి సౌలతులన్నీ వాళ్ళకి దొరుకుతాయి. సో ఇప్పుడు ఇలాంటి సమయంలో గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ మొన్న పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగితే కొంతమంది కుక్కలు ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి కొంతవరకు ఐడెంటిఫై చేయడం అనేది కూడా జరిగింది. సో మొదటగా పాకిస్తాన్ ప్రేమికులు ఎవరైతే భారతదేశంలో ఉంటారో వాళ్ళకి రేషన్ విషయంలో కావచ్చు, తర్వాత ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ పథకాలు కూడా కట్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. తర్వాత ముందుగా దేశం నుంచి పంపించే ప్రయత్నం చెయ్యాలి అని చెప్పేసి కూడా తను ట్వీట్ చేయడం అనేది జరిగింది. అలాగే భారత్ మాతాకి జై అని ఎవరైతే అన్నారో వాళ్ళని మొట్టమొదటిసారిగా దేశ బహిష్కరణ చేయాలని చెప్పేసి కూడా అన్నది. ఎందుకంటే భారత్ మాత జై అనేది ఏ ఒక్కరికి జై అనడం కాదు, భరత మాతని మనం అంటే మన దేశాన్ని మనము పొగుడుతున్నట్టు, మన దేశాన్ని మనము గౌరవించుకుంటున్నట్టు. దాన్ని కూడా భారత్ మాతకి జై అంటే ఇంకా కేవలం బీజేపీ మాత్రమే భారత్ మాతకి జై అంటాడు. సో బీజేపీ కాబట్టి ఈ విధంగా హిందుత్వ ఎజెండా రెచ్చగొడుతున్నారు. సో భారత్ మాత అనేది అందరికి అమ్మరా ఆయన, కేవలం బీజేపీలకి అమ్మ కాదు, ప్రతి ఒక్కరికి అమ్మ. సో ప్రతి ఒక్కరు భారత్ మాతని గౌరవించుకోవాల్సిందే. మనం భారతదేశంలో ఉన్నాం. భారతదేశంలో ఉండి కూడా కేవలం బీజేపీలకే పేటెంట్ హక్కులు ఏం లేవు. ప్రతి ఒక్కరు కూడా భారత్ మాతకి జై అనొచ్చు. వారు కాంగ్రెస్ అయినా, ఇంకే పార్టీ అయినా, తృణమూల్ కాంగ్రెస్ అయినా, సమాజ్వాదీ పార్టీ అయినా, ప్రతి ఒక్కరు భారత మాతని గౌరవించాలి, భారత్ మాతకి జై అనాల్సిందే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి భారత్ మాతకి జై అనాలి మొదటగా, అంటే రష్మి చేసినటువంటి ట్వీట్ లో ఉన్నటువంటి అర్థాలు. అలాగే ఎవరైతే పాకిస్తాన్ ప్రేమికులు, బంగ్లాదేశ్ ప్రేమికులు, ఇంకెవరో ప్రేమికులు ఉంటారో వారిని దేశం నుంచి పంపించేసేయాలి. వారికి ప్రభుత్వ పథకాలు ఏదైతే అందుతున్నాయో అవన్నీ కట్ చేసేయాలి. అలాగే వారికి ఏవైతే రేషన్ కార్డులు, పాన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ తీసేయాలి అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. ప్రస్తుతం రష్మి చేసినటువంటి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది. సో రష్మి చేసినటువంటి ట్వీట్ ని మీరు ఎంతవరకు ఏకీభవిస్తున్నారు, నిజంగా వారి పైన ఇలాంటి యాక్షన్ తీసుకోవాలంటారా అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.